సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రతి నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి 100 నుంచి 300 పడకలతో ఏర్పాటు, పీపీపీ 3 పీలు పద్ధతిలో నిర్మాణానికి చర్యలు, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, అమరావతిలో మెగా గ్లోబల్ మెడికల్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలి. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు. ప్రతి ఒక్క నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకువస్తే, ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువస్తే అవి మాకు వద్దు, మేము వాటిని ప్రైవేట్ పరం చేసేస్తాం, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాం, ప్రైవేట్ ద్వారా నడిపిస్తాం, ప్రభుత్వం మెడికల్ కాలేజీని నడిపించదు, మెడికల్ కాలేజీలు నడిపించదు, దాన్ని పర్యవేక్షణ ప్రభుత్వానికి బాధ్యత కాదు అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించి రావాల్సిన మెడికల్ సీట్లను కూడా ఆపేసి కంప్లీట్గా స్టాప్ చేసేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తానంటే కూడా వద్దనేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వాళ్ళకి ఎటువంటి ప్రోత్సాహాలు ఇస్తున్నాడో ఒకసారి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గానికి మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్ అవసరమా, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ అవసరమా అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వం పరంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీ వస్తే ప్రజలకి మంచి వైద్యం, ఉచితంగా వైద్య సేవలు అందుతాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ వస్తే ఏమవుతుంది? ఎక్కడ కాలిపోతాయి ప్రజలకి. ఆ ఛార్జెస్ని పేద ప్రజలు భరించగలరా? అసలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. పేద మధ్యతరగతి కుటుంబాలంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టుకుంటారా, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి మంచి వైద్యం చేసుకుని, ఉచితంగా వైద్యం చేసుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్తారా? ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా గులో చేస్తాయి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే కదా. మరి ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తున్నాడో మనకైతే అర్థం కావడంలే. ప్రభుత్వ కాలేజీలు వద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వద్దు, హాస్పిటల్స్ వద్దు అని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రోత్సహించడం ఏందో మనకైతే అర్థం కావడంలే. ఇది ఎంతవరకు సమంజసమో మనకైతే అసలు. మళ్ళీ పీపీపీ పద్ధతి అంట, అదే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసి పబ్లిక్ దగ్గర నుంచి దోచుకోమని చెప్పేసి పీపీపీ పద్ధతి. అప్పట్లో కూడా చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టిస్తామని చెప్పేసి కూడా మాట్లాడాడు. ఎప్పుడు 2014 నుంచి 2019 మధ్యకాలంలో మనం చూసాం. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కుప్పంలో కూడా కొబ్బరికాయ కొట్టాడు. ఏమైందో మనం చూసాం కదా. ఇప్పుడు నియోజకవర్గానికి ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. త్వరలో పల్లె వెలుగు బస్సుల మాదిరిగా జిల్లా వెలుగు పేరుతో విమానాలను కూడా ప్రారంభిస్తాడేమో నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఎంచక్క జిల్లా వెలుగు విమానాల్లో ప్రయాణించి నియోజకవర్గ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవచ్చేమో. అలా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం. ఏందయ్యా, ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్దని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్స్కి దోచి పెడుతున్నావు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఏందో మనకైతే అర్థమే కావడంలే. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి.